హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ద పారడైస్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. RC-17 మూవీ కోసం 2 స్టోరీస్ రెడీ చేస్తున్నారంట. శ్రీ విష్ణు యాక్ట్ చేసిన 2 మూవీస్ ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ మీకు కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే మార్చ్ 26 కి రిలీజ్ అవ్వాల్సిన ద పారడైస్ మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది అని ఆల్రెడీ మనకు తెలిసిందే. అయితే ఈ మూవీ న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్ట్ 21st కి మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ డేట్ కి మన తెలుగులో పెద్ద మూవీస్ ఏం లేవు, కానీ సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మూవీ ఆగస్ట్ 15th కి రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. దీనివల్ల తెలుగు స్టేట్స్ లో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ హిందీ బెల్ట్ లో కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బట్ స్టిల్ అప్పటికి ఆ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ అయిపోతుంది కాబట్టి పారడైస్ కి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఆల్సో శ్రీకాంత్ ఓటెల గారు ఈ మూవీకి సీక్వెల్ ఉండదు అని కన్ఫర్మ్ చేశారు. ఈ సీక్వెల్స్ ట్రెండ్ మెల్లగా తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. నిజంగా అది చాలా మంచి విషయం. అన్వాంటెడ్లీ ప్రతి మూవీకి సీక్వెల్స్ అవసరం లేదు. సో అప్కమింగ్ పెద్ద మూవీస్ చాలా వరకు సింగిల్ పార్ట్ రిలీజే ఉన్నాయి. అండ్ ఈ పారడైస్ మూవీ ఫస్ట్ సాంగ్ ఆయా షేర్ మేబీ నాని గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ ఈ సాంగ్ మూవీకి వన్ ఆఫ్ ది హైలైట్స్ అని తెలుస్తుంది. కయాడు లోహర్ ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. మోహన్ బాబు గారు, రాఘవ్ జయాల్ గారు అండ్ సంపూర్ణేష్ బాబు గారు ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. సో పారడైస్ మూవీ ఆగస్ట్ 21st కి రాబోతుంది. అండ్ మార్చ్ లోనే రావాల్సిన రామ్ చరణ్ గారి పెద్ది మూవీ ఇప్పుడు ఏప్రిల్ 30 కి రిలీజ్ అవుతుంది. అండ్ మూవీ న్యూ షెడ్యూల్ ప్రెసెంట్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. షూటింగ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. అండ్ ఈ పాటికే ఈ మూవీలోని సెకండ్ సాంగ్ గురించి అప్డేట్ రావాల్సింది. బట్ దాన్ని ఫెబ్ లాస్ట్ వీక్ కి పుష్ చేశారని తెలుస్తుంది. యాక్చువల్ గా లాస్ట్ మంత్ రావాల్సిన ఈ సాంగ్ ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో మరి. చిక్రీ చిక్రీ సాంగ్ అయితే మ్యాసివ్ హిట్ అయింది. మరి సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ రామ్ చరణ్ గారు నెక్స్ట్ మూవీ RC-17 సుకుమార్ గారి డైరెక్షన్ లో చేస్తున్నారు కదా. అయితే ఈ మూవీ కోసం 2 స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నారంట. సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసే రైటర్ హుసేన్ షా కిరణ్ గారు ఒక స్టోరీ అండ్ మిగతా టీం ఇంకో స్టోరీ రెడీ చేస్తున్నారంట. ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అవుతుందో తెలియదని హుసేన్ షా కిరణ్ గారు చెప్పారు. అయితే ఆ స్టోరీ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు. అలాగే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా RC-17 ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ అవుతుందని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి అది ఎంతవరకు నిజమో. అండ్ ఆల్సో రీసెంట్ గానే రామ్ చరణ్ అండ్ ఉపాసన గారికి ట్విన్స్ పుట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి నామకరణం చేశారు అండ్ అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్వీరా దేవి అని పేర్లు పెట్టారు. టాక్సిక్ మూవీ ఏపీ అండ్ తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని దిల్ రాజు గారు 120 crores కి కొన్నారనే న్యూస్ లాస్ట్ వీక్ చాలా వైరల్ అయింది. బట్ చాలా మంది ఇది ఫేక్ న్యూస్ అని అనుకున్నారు. అండ్ నేను కూడా ఇది ఫేక్ అనే అనుకున్నా. బట్ రీసెంట్ గా దిల్ రాజు గారు ఈ మూవీ తెలుగు రైట్స్ ని 120 crores కి తీసుకున్నా అని కన్ఫర్మ్ చేశారు. అసలు ఇది దిల్ రాజు గారి డేరింగ్ అనాలా లేదా ఇంకేమనాలా నాకు అర్థం కావట్లే. టాక్సిక్ మూవీని 120 crores పెట్టి కొనడం సీరియస్లీ చాలా పెద్ద రిస్క్. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఈ మూవీకి అంత హైప్ ఉందా అండ్ యష్ గారికి అంత మార్కెట్ ఉందా అనే డౌట్. KGF రిలీజ్ అవ్వక ముందు యష్ అనే హీరో చాలా మంది తెలుగు ఆడియన్స్ కి తెలియదు. అండ్ KGF 2 హిట్ అయిందంటే అది ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల. ఆ బేసిస్ మీద ఈ మూవీ కూడా అంత కలెక్ట్ చేస్తుందా అంటే డౌటే. దిల్ రాజు గారు సేఫ్ జోన్ లోకి రావాలంటే ఆల్మోస్ట్ మన తెలుగు స్టేట్స్ లో 250 crores కలెక్ట్ చేయాలి. అండ్ ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ దురంధర్ 2 మూవీతో పోటీగా వస్తుంది. దురంధర్ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. అది కూడా ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి తెలంగాణ అండ్ ఏపీలో ఆల్మోస్ట్ 80 crores కలెక్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు తెలుగులోనే రిలీజ్ అవుతుంది. అండ్ టాక్సిక్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. సో దురంధర్ 2ని తట్టుకొని ఈ మూవీ అంత కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. గేమ్ చేంజర్ తో అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా మళ్ళీ దిల్ రాజు గారు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో మరి. ఏదైనా మూవీ హిట్ అయి మంచి కలెక్షన్ సాధించాలని కోరుకుందాం. ఈ సమ్మర్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్నారు. ఈ మూవీ మార్చ్ 26th కి రిలీజ్ అవుతుంది. ఈ మూవీలోని సెకండ్ సింగిల్ ఆరా ఆఫ్ ఉస్తాద్ ఫిబ్రవరి 22nd కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో విలన్ గా చేస్తున్న పార్థిబన్ గారి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. అండ్ ఆయన ఇందులో నల్ల నాగప్ప అనే క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రీలీల అండ్ రాశి ఖన్నా ఈ మూవీలో హీరోయిన్స్ గా చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆల్రెడీ మూవీకి సంబంధించి మ్యూజికల్ సెషన్ స్టార్ట్ చేసేశారు. మేబీ ఇది అయిపోయిన తర్వాత ఆయన హీరోగా చేస్తున్న ఎల్లమ్మ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారనుకుంటా. అల్లు అర్జున్ గారు, అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ షూటింగ్ అయితే సైలెంట్ గా జరుగుతుంది. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. బట్ త్వరలోనే ఒక మంచి అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్సో ఈ మూవీలో రష్మిక గారి సీన్స్ కి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందంట. ప్రెసెంట్ తన సోలో సీన్స్ షూట్ చేస్తున్నారు. అండ్ తర్వాత అల్లు అర్జున్ గారు అండ్ జాహ్నవి కపూర్ లతో కలిసి ఉన్న సీన్స్ షూట్ చేస్తారంట. అయితే ఈ మూవీలోని రష్మిక అండ్ జాహ్నవి కపూర్ కాస్టింగ్ గురించి మూవీ టీం నుంచి అప్డేట్ రాలేదు. మేబీ ఇప్పుడు వచ్చే అప్డేట్ లో ఈ కాస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేయొచ్చు అనుకుంటున్నా. అండ్ ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా చేస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి. బట్ ఈ రూమర్స్ ని మృణాల్ ఠాకూర్ డినే చేసేశారు. సో చూడాలి మరి అప్డేట్ ఎప్పుడు వస్తుందో. అల్లు అర్జున్ అట్లీ మూవీలానే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ కూడా షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ గారి లుక్స్ బయటకు వస్తున్నాయి, కానీ మూవీ టీం నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ రావట్లేదు. బట్ ఎన్టీఆర్ గారి బర్త్డే కి మూవీ అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. ప్రెసెంట్ అయితే జార్డన్ లో ఈ మూవీకి సంబంధించిన కొన్ని మ్యాసివ్ యాక్షన్ సీన్స్ షూట్
చేస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ గారు అండ్ టొవినో థోమస్ గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ గారు దేవరా 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. మరి త్రివిక్రమ్ గారితో మైథలాజికల్ మూవీ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి ఎవరికీ ఐడియా లేదు. అటు అల్లు అర్జున్ గారు ఇటు ఎన్టీఆర్ గారు ఇద్దరు నెక్స్ట్ 2-3 ఇయర్స్ వరకు చాలా బిజీగా ఉన్నారు. సో మరి చూడాలి ఆ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అండ్ అందులో ఎవరు చేస్తారో అని. ఈ ఇయర్ రిలీజ్ అవుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో రామాయణ మూవీ టాప్ లిస్ట్ లో ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీలో రాఘవ్ జుయాల్ గారు ఇంద్రజిత్ క్యారెక్టర్ చేయబోతున్నారంట. దీని మీద అఫీషియల్ అప్డేట్ లేకపోయినప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. ఆల్సో విజయ్ సేతుపతి గారు విభీషణ్ నుండి రోల్ చేయబోతున్నట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. బట్ మూవీ టీం నుంచి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన గ్లిమ్స్ తప్ప ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఇప్పటికైతే శ్రీరాముడిగా రణ్వీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ అండ్ వివేక్ ఓబ్రాయ్ మాత్రమే కన్ఫర్మ్ అయ్యారు. మిగతా కాస్టింగ్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. నాగ చైతన్య గారు ప్రెజెంట్ వృషకర్మ అనే ఒక మిస్టికల్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. దీని తర్వాత చైతన్య గారి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ NC-25 మూవీని బెదుర్లంక డైరెక్ట్ చేసిన క్లాక్స్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ క్లీన్ లవ్ స్టోరీ అంట. తండేల్ మూవీ కూడా లవ్ స్టోరీ అయినప్పటికీ సెకండ్ హాఫ్ జానరా షిఫ్ట్ అయిపోతుంది. బట్ ఒక కంప్లీట్ లవ్ స్టోరీ చేసి చాలా రోజులైంది. సో మళ్ళీ అలాంటి మూవీతో రాబోతున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఆల్సో నాగ చైతన్య గారు చేసిన దూత వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సిరీస్ ని డైరెక్ట్ చేసిన విక్రమ్ కే కుమార్ గారు సెకండ్ సీజన్ కి సంబంధించిన స్క్రిప్ట్ కంప్లీట్ చేసేసారంట. ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ ఇయర్ సెకండ్ హాఫ్ లో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. నేనైతే ఈ సెకండ్ సీజన్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. శ్రీ విష్ణు గారు యాక్ట్ చేస్తున్న మృత్యుంజయ్ అండ్ విష్ణు విన్యాసం మూవీస్ రెండు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవబోతున్నాయి. యాక్చువల్ గా ఫస్ట్ విష్ణు విన్యాసం మూవీని ఫెబ్ లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. బట్ ఆ తర్వాత సడన్ గా మృత్యుంజయ్ మూవీ Feb 27th కి రిలీజ్ అవుతుందని చెప్పి రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో మృత్యుంజయ్ వస్తుంది కాబట్టి విష్ణు విన్యాసం మూవీని పోస్ట్ పోన్ చేయాలనుకున్నారు. కానీ ఆ మూవీ ఓటీటీ రైట్స్ ని ఆల్రెడీ అమ్మేయడంతో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఖచ్చితంగా ఫెబ్ లోనే రిలీజ్ చేయాలని చెప్తున్నారంట. సో ఇంకా చేసేదేం లేక రెండు మూవీస్ ని ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారు. సో మృత్యుంజయ్ Feb 27th కి, విష్ణు విన్యాసం Feb 28th కి రిలీజ్ అవుతున్నాయి. నాకు గుర్తున్నంత వరకు అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు, కృష్ణ గారి మూవీస్ ఇలా ఒకేసారి రిలీజ్ అయ్యాయని విన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. చూద్దాం ఎలా ఉంటాయో రెండు మూవీస్. నిఖిల్ గారి స్వయంభూ మూవీ టీజర్ రిలీజ్ అయింది అండ్ టీజర్ అయితే బాగుంది. మూవీ ఏప్రిల్ లో రిలీజ్ అవుతుంది. టీజర్ లోని విజువల్స్ అండ్ ఆ పీరియాడిక్ థీమ్ అంతా కూడా చాలా బాగున్నాయి. అండ్ నిఖిల్ గారు లుక్ కూడా బాగుంది. ఇది కాకుండా నిఖిల్ గారు ద ఇండియన్ హౌస్ అండ్ కార్తికేయ 3 మూవీస్ కూడా చేస్తున్నారు. వీటితో పాటు ఒక ఓటీటీ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నారంట. ఇది మూవీనా వెబ్ సిరీస్ అనేది అయితే ఇంకా తెలియదు. శర్వానంద్ గారు హీరోగా చేస్తున్న బైకర్ మూవీ April 3rd కి రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా ఈ మూవీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే అఖండ మూవీతో పాటు రిలీజ్ అవ్వాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పెండింగ్ ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఈ లోపు శర్వానంద్ యాక్ట్ చేసిన నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సో ఇప్పుడు ఈ మూవీని April 3rd కి రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్సో ప్రీవియస్లీ మూవీని 3D ఫార్మాట్ లో రిలీజ్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు 3D లో రిలీజ్ చేయట్లేదంట. మాలవిక నాయర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీని అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్సో సీనియర్ యాక్టర్ రాజశేఖర్ గారు కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న జై హనుమాన్ మూవీని Feb 22nd కి లాంచ్ చేస్తున్నారంట. రిషబ్ శెట్టి గారు ఈ మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ లో చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 మూవీ తర్వాత ఆయన చేస్తున్న మూవీ ఇదే. ఆల్సో హనుమాన్ మూవీ మంచి సక్సెస్ అయింది కాబట్టి మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ లాంచ్ ఈవెంట్ లో మేబీ ఈ మూవీ గురించిన మిగతా డీటెయిల్స్ ఏమైనా రివీల్ చేస్తారేమో చూడాలి. ధనుష్ గారి 55th మూవీ అఫీషియల్ గా లాంచ్ అయ్యి పూజా శర్మని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీలో శ్రీలీల అండ్ సాయి పల్లవి హీరోయిన్స్ గా చేస్తున్నారు. అమరన్ మూవీని డైరెక్ట్ చేసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మమ్ముట్టి గారు ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ ఈఎన్ని రిపీట్ మూవీ ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. ప్రెసెంట్ సెకండ్ హాఫ్ షూటింగ్ జరుగుతుంది అండ్ మూవీని ఇయర్ అక్టోబర్ ఆర్ నవంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ బడ్జెట్ చాలా ఎక్కువ. సో చూడాలి ఏం ప్లాన్ చేశారో ఈ మూవీలో. అండ్ ఆల్సో ఫస్ట్ పార్ట్ లో కార్తిక్ క్యారెక్టర్ చేసిన సుశాంత్ ఈ మూవీలో చేయట్లేదు. బికాస్ తన ప్రెసెంట్ వాళ్ళ ఫాదర్ బిజినెస్ చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు అది పక్కన పెట్టి మూవీ కోసం టైం ఇవ్వలేనని చెప్పారంట. సో ఆ రోల్ లో ఇప్పుడు శ్రీకాంత్ మాగంటి చేస్తున్నారు. ఈ మూవీలో కార్తిక్ వన్ ఆఫ్ ది లీడ్ క్యారెక్టర్. సో మరి ఆ రోల్ లో శ్రీకాంత్ ఎలా చేస్తారో చూడాలి. మిగతా లీడ్ క్యారెక్టర్స్ విశ్వక్ సేన్, అభినవ్ గోమట్టం అండ్ వెంకటేష్ వాళ్ళ క్యారెక్టర్స్ కంటిన్యూ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం జీ స్టూడియోస్ అండ్ ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఒక బిగ్ బడ్జెట్ మైథలాజికల్ మూవీ చేయబోతున్నారంట. కిరణ్ అబ్బవరం గారి కెరీర్ లో ఇది ఒక బ్రేక్ త్రూ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో విజువల్స్, యాక్షన్ సీన్స్ అన్ని చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయంట. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి, డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ అండ్ మిగతా కాస్టింగ్ డీటెయిల్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఏదైనా ఇలాంటి ఒక పెద్ద మూవీ చేయడం కిరణ్ అబ్బవరం కెరీర్ కి చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ప్రెసెంట్ చెన్నై లవ్ స్టోరీ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. అండ్ ఆల్సో ఒక వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నారంట. శివాజీ గారు, లయ గారు లీడ్ రోల్స్ లో చేసిన సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని మూవీ February 12th కి ఈటీవీ విన్ లో రిలీజ్ అవ్వాలి. కానీ లాస్ట్ మినిట్ లో మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారంట. ఈ మూవీ ప్రమోషన్స్ కి అండ్ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఓటీటీలో కన్నా థియేటర్ లో రిలీజ్ చేయడం మంచిది అనుకుని March 6th కి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఇది మంచి మూవా కాదా అనేది మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రవిబాబు గారు యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్న రేజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ మూవీని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇంతకు ముందు రిలీజ్ చేసిన టీజర్ అయితే చాలా గోరీగా ఉంది. రవిబాబు గారు తీసే థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా బావుంటాయి. ఎస్పెషల్లీ 'అనసూయ' మూవీ అయితే చాలా బావుంటుంది. సో ఈ 'రేజర్' మూవీ ఎలా ఉంటుందో మరి చూడాలి. కంటిన్యూయస్ ఫ్లాప్స్ తో వర్స్ట్ స్టేజ్ లో ఉన్న హీరో నితిన్ గారు తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేశారు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీని డైరెక్ట్ చేసిన బిఐ ఆనంద్ గారి డైరెక్షన్ లో ఒక సైఫై మూవీ చేయబోతున్నారు. వరుస ఫ్లాప్స్ తో ఆల్మోస్ట్ కెరీర్ ఎండింగ్ స్టేజ్ లో ఉన్నారు నితిన్ గారు. సో ఆయనకి మూవీ హిట్ అవ్వడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రొటీన్ కమర్షియల్ మూవీ కాకుండా సైఫై స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం కొంచెం మంచి విషయమే. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుంది అండ్ మిగతా డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే కాకుండా ఆయ్ మూవీని డైరెక్ట్ చేసిన అంజీతో కూడా ఇంకో మూవీ చేయబోతున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. బట్ ఈ ప్రాజెక్ట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా ఇవి ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్లు ఏంటంటే మన శంకర వరప్రసాద్ గారు స్ట్రీమింగ్ ఆన్ జీ5, అనగనగా ఒక రాజు స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, తలైవార్ తంబి తలైమయిల్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, కొహరా సీజన్ 2 స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, బనవీరా స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్, ద కంజూరింగ్ లాస్ట్ రైట్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, ప్రిడేటర్ బ్యాడ్లాండ్స్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి రీసెంట్ గా టాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.